హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజు కుట్టే విధానం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా చేతులు కుడుతున్నాను. చూడండి, ఇది కట్ వర్క్ వచ్చింది ఫ్రెండ్స్. స్ట్రైట్గా కుట్టేస్తున్నా, ఈజీ పద్ధతిలో చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, చేతులకు లైనింగ్ అటాచ్ చేసి ఇక్కడ కుట్టేసినాను. 2 చేతులు కుట్టడం అయిపోయింది. ఇప్పుడు ముందర భాగం కుడతాను. చూడండి, చేతులు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫ్రిన్స్ కట్ బ్లౌజ్కి ముందర భాగం తీసుకున్నాను ఫ్రెండ్స్. కటింగ్ ఇంకొక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఈ నెక్ ఇట్లా స్టార్ నెక్ మాదిరి పెట్టినాను ఫ్రెండ్స్. ఇట్లా చాక్ పీస్తో గీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేస్తానా, చూడండి ఫ్రెండ్స్. అనిపిస్తే కొంచెం కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది. దీన్ని మొత్తం ఇట్లా కుట్టేసి తిప్పి కుట్టేయాలి ఫ్రెండ్స్. వేస్తున్నాను, చూడండి. ఇలా నెక్కు మొత్తం కుట్టేస్తాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కట్ చేసి రౌండ్ ఉన్న కాడ కొంచెం కాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాట్లు పెట్టుకునే తర్వాత జాకెట్ను తిప్పేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. కుట్టిన తర్వాత ఇట్లా తిప్పేసుకొని ఇది అనేది నీట్గా కూర్చోవాలంటే కొంచెం దీనమ్మడి కుట్టేయాలి ఫ్రెండ్స్. ఇట్లా చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, పైన అంతా ఇట్లా కుట్టేసినాను. నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ప్రిన్స్ కట్కు ఇట్లా కట్ చేసుకోవాలి కదా. దీన్ని అనేది కట్ చేయకుండానే నేను కుట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెక్ ఇట్లా స్టిచ్ చేసినాను, అయిపోయింది కదా. ఇప్పుడు ప్రిన్స్ కట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కట్ చేసుకోవాలి కదా. ఈ సైడు నేను అట్లా కట్ చేయడం వల్ల కదిలిపోతుంటే కొన్ని క్లాత్లందు కుట్టడానికి వీలు కాదు కదా. అందుకోసమై నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా కుట్టేస్తాను. ఇట్లా చాక్ పీస్తో గీసుకొని. చూడండి ఫ్రెండ్స్, కింద వెడల్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. టక్స్ మాదిరి చాక్ పీస్ అమ్మడి మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి. పాదమేని ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, కొంచెం దీని మీదనే కుట్టేస్తే ఇప్పుడు ఈ కుట్ట అనేది నీట్గా కూర్చుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ కుట్లు స్టిచ్ చేసినాను కదా. ఇక్కడ మనం కప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఇట్లా కప్స్ పెట్టినట్లుగా ఎట్లా నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది కదా. కింద వచ్చేసి లైనింగ్ క్లాత్ వేసి ఇట్లా మర్చుకోవాలి. ఇప్పుడు వెనక భాగం అనేది కుట్టేది చూపిస్తాను. ఇప్పుడు ముందరి భాగం అంతా అయిపోయింది. ఇది వెనక నెక్ ఫ్రెండ్స్. ఈ బోట్ నెక్ వచ్చేసి ఈ డ్రాప్లోనే కట్ వర్క్ మాదిరి హ్యాండ్స్కు కట్ వర్క్ వచ్చింది కదా. అందుకు ఈ నెక్ కూడా కట్ వర్క్ మాదిరి కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇది పై భాగము, ఇక్కడ వచ్చేసి నెక్. ఇక్కడ మనం ఎక్కడి వరకు నెక్ పెట్టినామో ఇక్కడ నుంచి ఇక్కడ వెనక భాగం కొలత కొలుచుకొని ఇట్లా తీసుకొని ఇక్కడికి ఒక డాట్ పెట్టి ఇట్లా గీసుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు జాకెట్ అనేది ఇలా మడత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక మడత కూడా ఇలాగా పెట్టి ఇప్పుడు ఒక రౌండ్గా డాట్ ఇట్లా గీసుకుంటే కట్ వర్క్ మాదిరి మనకు అనేది అంతా కట్ వర్క్ షేప్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వచ్చింది నెక్ అనేది. దీని మీద అటాచ్ చేసి కుట్టేస్తాను. చూడండి, ఇలా స్టిచ్ చేసినాను ఫ్రెండ్స్. క్యాన్వాస్ వేయకోకుండా లైనింగ్ క్లాత్ వేసినాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి. కట్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇందాక కుట్టేసిన కదా, మొత్తం తిప్పేసుకొని ఇట్లా ఈ తిప్పేసిన దానెమ్మడి మొత్తం స్టిచ్ చేసుకుంటే ఈ క్రాస్లు అనేటివి మనకు నీట్గా కనపడతాయి. వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, చెప్తాను. మొత్తం ఇట్లా కట్ వర్క్ అలా పైన కుట్టేసినాను ఫ్రెండ్స్. వీళ్ళు బ్యాక్ హుక్స్లు పెట్టమన్నారు, అందుకు ఇక్కడ కట్ చేసి పట్టి కడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, కట్ చేసి బ్యాక్ హుక్స్ల కోసమని 2 పట్టీలు కట్టేసినాను. కట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ముందరి భాగం తీసుకొని భుజాలు అతికించి చేతులు కుడతాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు భుజాలు అతికియడం అయిపోయింది కదా, హ్యాండ్స్ కుడతాను. చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా కొలత తీసుకొని ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ కుట్టడం అయిపోయింది. ఇప్పుడు ఈ జాకెట్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి మొత్తం కింద పట్టి కట్టుకోవాలి కదా. హ్యాండ్స్ కుట్టడం అయిపోయింది. ఇప్పుడు ఈ పట్టి కడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పట్టి కడతాను కదా ఫ్రెండ్స్. ఈ టక్స్ కోసం అని మనం వేసుకున్నాం కదా ఈ కుట్లు, దీనిల దగ్గర ఈ పీస్ అనేది కొంచెం ఇట్లా మడత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కుట్టేసుకొని ఇట్లా ఇట్లా మడిచి కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆల్తి బ్లౌజ్ ప్రకారం ఇట్లా ఆల్తి పెట్టి ఈ సైడ్ జాయింట్లు అనేది వేసేసినాను. ఇప్పుడు ఈ సైడు వేసేసిన తర్వాత నడుము కొలత చూసుకొని ఇక్కడ టక్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేస్తున్నాను చూడండి. తర్వాత ఇక్కడ హ్యాంగిల్స్ కుట్టుకుంటాము. చూడండి, చూడండి ఫ్రెండ్స్, జాకెట్ మొత్తం తయారైంది. ప్రిన్సెస్ కట్టు ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ రౌండ్లో కూడా కట్ వర్క్ పెట్టినాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్చింగ్ కూడా. ఈ హ్యాంగిల్స్ చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. అవి తీసింటే వీడియో సార్.